మీరు గతాన్ని తలుచుకుని బాధపడుతున్నారా? భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ది పవర్ ఆఫ్ నో పుస్తకంలోని అద్భుతమైన రహస్యాలు కేవలం 6 నిమిషాల్లో. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. పనిలో ఒత్తిడి, ఆగని డెడ్లైన్లు, ఈ హడావిడి మధ్యలో మనశ్శాంతి అనేది ఒక కలలా అనిపిస్తుందా? ఎఖార్ట్ టోలీ రాసిన ది పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకం ఆధారంగా ఈ గందరగోళంలోనే ప్రశాంతతను ఎలా కనుక్కోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా అలెక్స్ని కలుద్దాం. తన పరిస్థితి మనలో చాలామందికి తెలిసిందే. డెడ్లైన్సేమో దగ్గరకొచ్చేస్తున్నాయి. ఇన్బాక్స్ చూస్తే మెయిల్స్తో నిండిపోతోంది. ఇక ఒత్తిడి గురించైతే చెప్పక్కర్లేదు. అవును కదా, కొన్నిసార్లు బయట సమస్యల కన్నా మనలో మనమే పడే సంఘర్షణ పెద్దదిగా అనిపిస్తుంది. మన మనసే మనకు అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. అలెక్స్ కదే మన కథ కూడా. అసలు సమస్య బయట కాదు, ఇక్కడే మనలోనే ఉంది. మరి మన ఒత్తిడికి అసలు కారణమేంటి? అది ఎక్కడో లేదు, మన ఆలోచనల్లోనే ఉంది. గతం, భవిష్యత్తు అనే ఒక ఉచ్చులో మన మనసు చిక్కుకుపోయింది. ఆ మైండ్ ట్రాప్ నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. మన మనసుందే, అదొక టైం మిషన్ లాంటిదనమాట. ఒక క్షణం గతంలోకి వెళ్ళి అయ్యో అలా జరిగిందేంటి, ఇలా చేసుండాల్సింది అని బాధపడుతోంది. మరో క్షణం భవిష్యత్తులోకి వెళ్ళి ఏమవుతుందో ఎలా అవుతుందో అని ఆందోళన పడుతుంది. పాపం అలెక్స్ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది. ఈ రెండిటి మధ్య నలిగిపోతూ అసలు వర్తమానంలో ఏం జరుగుతోందో గమనించడమే మానేసింది. ఇక్కడే ఎఖార్ట్ టోలీ ఒక అద్భుతమైన మాట అంటారు. గతం, భవిష్యత్తు అనేవి భ్రమలు. వాటికి మనపై అధికారం కేవలం ఈ క్షణంలో, అంటే ఇప్పుడు మాత్రమే ఉంటుంది. అంటే మనం వాటి గురించి ఆలోచిస్తేనే వాటికి బలం, లేదంటే లేదు. సరే, అంతా బాగానే ఉంది. కాని కొన్నిసార్లు చాలా చిన్న విషయాలకే ఎందుకంత కోపం వస్తుంది? ఎందుకంతలా రియాక్ట్ అవుతాం? దానికి కారణం మన గతం, మనలో పేరుకుపోయిన పాత గాయాలు. మన వర్తమానంలో మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక సాధారణ ఆఫీస్ మీటింగ్ని ఊహించుకుందాం. అలెక్స్ కూడా అటెండ్ అయింది. అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఒక కొలీగ్ ఒక కామెంట్ పాస్ చేశాడు. అది కూడా సూటిగా కాదు, పరోక్షంగా. ఆ కామెంట్ ఏంటంటే, ప్రాజెక్ట్లో మీ పార్ట్ అంత కష్టంగా ఏం లేదనుకుంటా. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని ఇలాంటి మాటలే గుచ్చుకుంటాయి. మన పనిని, మన సామర్థ్యాన్ని కించపరిచినట్టు అనిపిస్తోంది. అలెక్స్ ఎందుకు అంతలా రియాక్ట్ అయింది అంటే, ఆ మాటకంత బాధపడాల్సిన అవసరం ఉందా? ఉంది. ఎందుకంటే ఆ మాట తన పెయిన్ బాడీని ట్రిగ్గర్ చేసింది. ఈ పెయిన్ బాడీ అంటే ఏంటంటే, మనలో ఎప్పట్నుంచో పేరుకుపోయిన పాత బాధలు, అవమానాలు, వైఫల్యాల సమాహానం. అదొక ఎమోషనల్ ఎనర్జీ ఫీల్డ్ లాంటిది. అది అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతోందా? కొన్నిసార్లు చిన్న విషయాలకే మనం ఎందుకు అంత పెద్దగా రియాక్ట్ అవుతామో? మనందరిలోనూ ఈ పెయిన్ బాడీ ఉంటుంది. దాని గుర్తించడమే మొదటి అడుగు. మరి ఈ పెయిన్ బాడీని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? ఈ ఆలోచనల ఉచ్చునుంచి ఎలా బయటపడాలి? సమాధానం వాటితో పోరాడటంలో లేదు, కేవలం వాటిని గమనించడంలో ఉంది. మన ఆలోచనల్ని, మన ఫీలింగ్స్ని ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఒక సాక్షిలా గమనించడం మొదలుపెట్టాలి. ఇక్కడొక చిన్న మార్పు చాలా పెద్ద తేడాన్ తెస్తుంది. చూడండి, నేను కోపంగా ఉన్నాను అనడానికి, నాలో కోపాన్ని గమనిస్తున్నాను అనడానికి చాలా తేడా ఉంది. మొదటి దాంట్లో ఆ కోపమే మనమైపోయాం. రెండో దాంట్లో మనం వేరు, మనలో కలిగే కోపం వేరు. మనం దాన్ని గమనిస్తున్నామంతే. ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే, మనకి, మన ఆలోచనలకి మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ చాలా పవర్ఫుల్. అది మనల్ని ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వకుండా ఆపుతుంది. ఆ క్షణంలో మనకొక చాయిస్ దొరుకుతుంది. ఎలా స్పందించాలి అని నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది. సరే, ఇదంతా థియరీ. మరి దీన్ని ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో, ముఖ్యంగా ఆఫీస్లో ఎలా అప్లై చేయాలి? అలెక్స్ తన బిజీ వర్క్ డేలో ప్రశాంతతను ఎలా పొందిందో ఇప్పుడు చూద్దాం. ఇవిగో, మన బిజీ లైఫ్లో కూడా ప్రెజెంట్గా ఉండటానికి 4 సింపుల్ టెక్నిక్స్. 1. రోజు ఒక 5 నిమిషాలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. 2. మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. గాలి లోపలికి ఎలా వెళ్తోంది, బయటికెలా వస్తోందో గమనించండి. అంతే. 3. ఏదైనా ఒక పని, అది చిన్నదైనా సరే, పూర్తి శ్రద్ధతో చెయ్యండి. ఆ టైంలో ఫోన్ పక్కన పెట్టేయండి, మెయిల్స్ చూడొద్దు.
ఇక 4వది, మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. చిన్న చిన్న డీటెయిల్స్ని చూడండి. ఇవి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్. ఇక్కడ చూడండి అలెక్స్ ఏం చేసిందో. తను జస్ట్ ఒక బ్రేక్ తీసుకుంది. ఒక కప్పు టీ తాగుతూ తన పూర్తి శ్రద్ధని ఆ టీ రుచి మీద పెట్టింది. ఆ ఒక్క క్షణంలో డెడ్లైన్స్ లేవు, మెయిల్స్ లేవు, కేవలం ప్రశాంతత అంతే. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల చివరికి ఏమైంది? అలెక్స్కి తన పనిలో ఎలాంటి కొత్త అనుభవం ఎదురైందో చూద్దాం. ఆ మార్పు ఎలా వచ్చిందో గమనిద్దాం. ఈ నంబర్ చూడండి, 1. ఇదేంటనుకుంటున్నారా? మనం నిజంగా బ్రతకగలిగే క్షణాల సంఖ్య. ఎప్పుడూ ఒకే క్షణం. అది ఈ వర్తమాన క్షణం మాత్రమే. దీనివల్ల వచ్చిన మార్పులు చూడండి. అలెక్స్ ఆఫీస్ మారలేదు, పని తగ్గలేదు, కొలీగ్స్ మారలేదు. కాని తన లోపల అంతా మారిపోయింది. ఒత్తిడి తగ్గింది, ఆనందం పెరిగింది, ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా తన మనసు తనని కంట్రోల్ చేయడం ఆగిపోయింది. తనే తన మనసుని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎఖార్ట్ టోలీ చెప్పినట్లు మనకు నిజంగా ఉన్న సమయం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మాత్రమే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన గొప్ప శక్తి బయట జరిగే సంఘటనలు కంట్రోల్ చేయడంలో కాకుండా మన దృష్టిని ఎక్కడ పెట్టాలి అని నిర్ణయించుకోవడంలో ఉందేమో. మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్కి చాలా ధన్యవాదాలు.